ఇలా దేశం మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్న ప్రధానమైన వార్త మెయిన్ పేపర్లో ఉన్నది. ఇక మీ పిల్లల్ని అమెరికాకు పంపాలి, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో చదవాలి అని ఆశపడతారు. చూసినా మీ అందరికీ ఇంతలాంటి గార్డు కుట్టించిండు మన ట్రంప్ గాడు. మరి అదే వార్త చూపిస్తా, చదువుదాం. నిన్న కూడా చదివినాం. H1B వీసాలపై ట్రంప్ పిడిగేసినట. వీసా వార్షిక ఫీజు, ఒక సంవత్సరం ఫీజు ఒకప్పుడు $1,500 నుంచి ఇప్పుడు $1,00,000 పెంచను. ఒక సంవత్సరానికే మళ్ళా ఒక సంవత్సరం $1,00,000 కట్టాలి. అంటే వాడి జీవితం మొత్తం ఇక కట్టుకుంటే పోవాలి. ఓ 10 ఏళ్ళు ఉంటే ఒక $1 మిలియన్ కట్టాలడ. ఈ నాకు తెలిసి అమెరికా పోయేటోళ్ళకి 99.9% తగ్గిపోతారు. ఇంకా ఈ పైసలు కట్టాలంటే వాడు ఊరేసుకొని చావాలడ. వాడి జీతమే అంత లేదు. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ కదా తెలివి కల్లోనే కావాలి, మాకు తెలివి తక్కువలో వద్దు, తెలివి ఫుల్లుగున్నోలే కావాలంట. ఇక అక్కడ అమెరికా కంపెనీలు రేపటి లోపట్ల ఈరోజు అర్ధరాత్రి 12 లోపట్ల అమెరికాకు చేరుకోకపోతే మీ బతుక అయిపోయినట్టు అంటారు. ఇక ఈ ఎయిర్పోర్ట్ల కాడ మొత్తం ఈయన ఇప్పుడు వీసాలు పట్టుకొని పోదునా సర్దునారని ఆయన ఎదురు చూస్తారు. ఇక అమెరికా కాకుండా వేరే కాడికి వాడుకునే వాళ్ళు ఎవరన్నా విమానం కాబట్టి పోగురిగా ఓ ఈ రోజు దాకా. ఇంకా రేపు ఏమైనా ప్రోగ్రామ్ తీసుకుని ఇవాళ అయితే వద్దు, అంత పెద్ద ఎత్తున రద్దీ ఉంది. ఈ దుర్మార్గుడు మన పిచ్చి తుక్కులే కానీ విన్నారు కదా, చిన్నప్పుడు నేను పుస్తకాలు చదివిన, ఇక లైవ్లో చూస్తాను ఇప్పుడు పిచ్చి తుక్కులకు కానీ. మీరు చూస్తే గట్టిగా అనిపిస్తాను. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నోళ్ళకే ఛాన్స్ అంట. ఎందుకంటే $1,00,000 అంటే వాడు 10 లక్షలు సంపాదించాలి. నెలకు $10 లక్షల సంపాదిస్తేనే మరి వాడు కట్టగలుగుతాడు. ఆడ $1,00,000 అలా ఉండేది 45,000 జీతం. ఈ నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు సంతోషిస్తాయని కామెంట్ చేసినట. ఈ నెల 21 తెల్లవారుజామున 12:01 గైడ్ లైన్స్ వస్తాయట. ఆ టైం దాటాక $1,00,000 చెల్లిస్తేనే ఎంట్రీ అట. ఎవరైనా పోవాలంటే ఇప్పుడు పోవాలి. ఈ రోజు లోపల, ఈ రోజు నైట్ 12 గంటల వరకు ఆడ దిగలేదు అనుకో, ఇక వాడు రేపు పొద్దున $1,00,000 కడితేనే అవుతుంది దిగాలి. ఇక ఏ స్థాయిలో రద్దీ ఉందని అర్థం చేసుకోండి. దయచేసి మరి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే జర ఇది చూసుకొని, ఆల్రెడీ ఫ్లైట్లు స్టార్ట్ అయినాయి, మరి ఇక పోదలుచుకురా పోలేదలుచుకోరా అనేది డిసైడ్ కాదు. ఇంకేందా వీసా ఫీజు పెంపుతో భారత్ పైనే తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాకు చేసి ఊరికో 10 మంది ఉంటారు కదా. ఈ దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో నుంచి ఊరికో 5 4 ఓ 10 మందో అమెరికాలో బతా ఉంటారు. ఇప్పుడు అంటే దేశం మొత్తంలో ప్రతి గ్రామం ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి ఊర్లో ఒక్క ఇల్లునే ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ నిర్ణయంతో. ఈ దుర్మార్గుని ఇలా ప్రధాన అక్కడ ప్రెసిడెంట్ చేసి మోడీ ఇస్ మై ఫ్రెండ్ అని కూడా ఇలా భారత్ కు ప్రధానంగా నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటాను. ప్రధానంగా భారత్కే జరుగుతుంది ఇక్కడ. ఇంకేంది యుఎస్ బయట ఉన్న H1B వీసాదారులు 24 గంటల్లో తిరిగి వచ్చారని టెక్ కంపెనీలు పిలుపునిచ్చినాయి. అమెజాన్ కానీ మెటా కానీ ఇంకా ఏ కంపెనీ అయినా కానీ. ఇక ఇంకేందా H1B వీసాదారులు 71% మంది ఇండియన్లు ఉండట, 11.7% మంది చైనీయులు ఉండట. మొత్తానికి 71% మందికి ఇండియన్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ నిర్ణయం ఇండియాను దెబ్బ కొడటానికే తీసుకుంటున్నది. నరేంద్ర మోదీ గారు మరి దేశ ప్రజలు ఉద్దేశించి ఒక వ్యాఖ్యలు చేస్తారు ఇదే అంశంలో భాగంగా. విదేశాలపై ఆధారపడే అతిపెద్ద శత్రువు అట. అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు. పొరుగు దేశం పరాయి దేశమే. ఇవాళ ఇది జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది, రేపు ఇంకోటి కూడా జరుగుతుంది, రేపు ఇంకో దేశం చేస్తారు. నిన్న మన యూరియా కష్టాలు లెక్క. సో ఏదున్నా భారత్లో తయారు కావాలి, భారత్ పైన ఆధారపడి, మన దేశం పైన మనమే ఆధారపడి మనమే బతికితే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, దేశం కూడా బాగుపడుతుంది, మీరు కూడా బాగుపడతారు అనే ఒక సూచన చేస్తా ఉన్నారు నరేంద్ర మోదీ గారు. ప్రధాన శత్రువు విదేశాలపైన ఆధారపడమే అనేది ఆయన చేసిన కామెంట్. అది దేశాభివృద్ధికి ప్రమాదం అని చెప్పేసి ప్రధాని మోదీ మాట్లాడుతారు. మరి దేశ అభివృద్ధికి ఇలా భారం కాకపోతే ఉందా? ఒకటేసారి 71% మందికి ఎఫెక్ట్ పడే నిర్ణయం అది. దాని ద్వారా భారత్ మెడలు వంచాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మోడీ గారు తగ్గాలన్నా, ఈ దేశ గౌరవం తగ్గించాలన్నా, లేదు లైట్ తీసుకుంటే మంది జీవితాలు ఆగమవుతుందని బాధపడాలన్నా.
రెండు సందిగ్ధంలో ఉన్నాయి. ఇప్పుడు నాకు చేసి కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ కుక్కల ముఠ నాకు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఈ అంశం పైన. నరేంద్ర మోదీ అంటే ఒక బలహీనమైన ప్రధానమంత్రి అట. ప్రపంచంలో ఏ దేశం కైనా పోదాం, నరేంద్ర మోదీ బలహీనమైన ప్రధానమంత్రిని ఈ దేశం అంటే బరాబరుగా మేము ఒప్పుకొని పగజారిపోతాం. వీళ్ళు తెలియకాలని ఒప్పుకోవాలి. ప్రపంచంలో ఏ దేశమైనా నరేంద్ర మోదీ రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఆయన కంటే ఈయన మునగాలను ఒప్పుకుంటే నేను ఎమ్మటే వార్తలు పని చేసుకొని పోతా. ఇక ఏ రాహుల్ గాంధీ తోపు తురుమని చెప్తా నేను కూడా. ఈ సన్నాసులు అదే మాట్లాడతావు. అరే దేశం ఇలా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తావు నరేంద్ర మోదీ. ఎప్పుడైతే ట్రంప్ గాంతో భేదాభిప్రాయాలు వచ్చినాయో డే 1 నుంచి ప్రచారం చేస్తావు. భారత్లో తయారయ్యే వస్తువుల పైన ఆధారపడాలి, ఇండియాలో తయారయ్యే వస్తువులనే మీరు కొనుగోలు చేయాలి, ఇండియా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలని చెప్పేసి డే 1 నుంచి చెప్తావు. ఎప్పుడైతే చెడిందో అమెరికాతో అప్పటి నుంచి. సో ఈరోజు మరొక సలహా సూచన చేస్తారు, గమనించాలి. ఇక ఈ మొనగాడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి. అసమర్థ ప్రధాని వల్లే మనోళ్ళకు తిప్పలు వచ్చినాడు. మనం ఒక సింపుల్ మాట మాట్లాడదాం. ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ప్రపంచంలో భారత్ ఒక్కదానికే వర్తిస్తాడు తీసుకున్నానే. ఈ దుర్మార్గులు మాట్లాడతారు కదా, నాకు అట్లే అనిపిస్తుంది. అంటే ఓన్లీ ఇండియాకి ఎఫెక్ట్ అయితే మిగతా ప్రపంచంలో ఏ దేశాల్లో ఎవరికి ఎఫెక్ట్ కాదా? మెజారిటీ మనం ఉన్నదనేది ఓకే, 71% అంటారు. మిగిలిన 21% వేరే దేశాల నుంచి ఉన్నట్టే కదా దాని అర్థం. వీళ్ళకి ఏంటంటే పానకంలో పుడకల లెక్క. 3 సార్లు ఓడిపోయినా సిగ్గు వస్తలేదు, 3 సార్లు ఓడిపోయినా 3 డిజిట్లు కూడా రాలే. ఇంకా అయినా వ్యవహారం మారుతలే ఉంటాం. ట్రంప్తో భేటీ అయినప్పుడు H1B వీసాలపై మోడీ ఎందుకు చర్చించలే? నిన్ను పంపితే చర్చిస్తున్నారు అంటారు ప్రజలు మొత్తం. నేను పంపితే ఆ పాకిస్తాన్ వంతో ఆ బంగ్లాదేశ్ వంతో ఆ బయట దేశాల్లో కూర్చొని చర్చ బాగా పెడుతుంది. నువ్వు అసవంటి చర్చలే మనవి కానీ. సో రాహుల్ గాంధీ పానకంలో ఇప్పుడు లెక్క పప్పుల తెడ్డు లెక్క వచ్చి ఈ అంశంలో నరేంద్ర మోదీ గారిని ఇక బడయాసి మీద వేసే ప్రయత్నం చేసి దాన్ని ప్రజలు ఏ రకంగా తీసుకుని మీరు నిర్ణయించుకోండి. ఇంతవరకు ఈ వార్త కనిపిస్తా ఉందా?